ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసుకు కొత్తూరు పోలీస్ స్టేషన్లోని పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఏదైతే గతంలో పవన్ కళ్యాణ్ పైన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దానిపైన కూడా విచారణకి ఈ రోజు 10 గంటలకి హాజరు కావాలని కూడా ఆ నోటీసును వారికి అందజేయడం జరిగింది. అయితే ఇది ఏదైతే ఉందో కొత్తూరు పోలీస్ స్టేషన్ నుంచి కూడా నోటీసులు అందిన సందర్భంలో కూడా అందరూ కూడా ఏదైతే గతంలో అచ్చెన్నాయుడు పైన చేసినటువంటి 75 కోట్ల ఏదైతే స్కామ్ జరిగిందని కూడా ఆరోపణ చేశారో ఆ విషయంలో అటు కొత్తూరు పోలీస్ స్టేషన్లు అటు దువ్వాడ శ్రీనివాసుకు నోటీసులు జారీ చేశారని కూడా అనుకున్న సందర్భంలో కానీ పోలీసులు చెప్పడం జరిగింది. ఏదైతే గతంలో పవన్ కళ్యాణ్ పైన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల కారణం చేతనే కొత్తూరు పోలీస్ స్టేషన్లో అటు జనసేన చీఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేయడం వల్లనే ఈరోజు అటు దువ్వాడ శ్రీనివాస్ కూడా కొత్తూరు పోలీస్ స్టేషన్లో విచారణ హాజరు కాబోతున్నారని కూడా అటు పోలీసులు కన్ఫర్మ్ చేయడం జరిగింది. అయితే ఈ రోజు 10 గంటలకు కూడా అటు దువ్వాడ శ్రీనివాసు పోలీస్ స్టేషన్లో పోలీసుల ముందు విచారణకు హాజరు కావాల్సి ఉండగా అటు 10 గంటల సమయంలో అటు రావాల్సి ఉండగా కూడా చాలా వరకు లేట్ చేయడము అటు తన అనుచరులు ఎవరైతే ఉన్నారో తన అనుచరులందరినీ కూడా తీసుకురావడం పట్ల కూడా అటు పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. అటు కొత్తూరుకు వెళ్ళేటువంటి రూట్స్ ఏవైతే ఉంటాయో దానికి 3 కిలోమీటర్ల దూరంలోనే అటు పోలీసుల బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీని పట్ల కూడా అటు అంటే పోలీసుల విచారణకు వచ్చే సందర్భంలో కూడా తనకు సంబంధించినటువంటి అటు అడ్వకేట్లను కూడా పోలీసులు అనుమతిస్తుంటారు. కానీ వేరే ఇంకొందరిని కూడా ఎవరికి అటు విచారణలో భాగంగా కూడా లోపలికి అనుమతించరు. కానీ ఈ విషయంలో ఏదైతే ఉందో అటు దువ్వాడ శ్రీనివాస్తో పాటు తన అనుచరులు తన భార్య అయినటువంటి అటు దువ్వాడ మాధురి కూడా అటు పోలీస్ స్టేషన్లో విచారణకు వస్తున్నారని సమాచారం అందుకున్నటువంటి పోలీసులు కూడా దీనిపైన పూర్తిగా బందోబస్తును ఏర్పాటు చేశారు. అటు తన అనుచరులను అంటే 10:30 గంటలకు కూడా విచారణకు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ కూడా అంటే 10 గంటల సమయంలో కూడా ఎంతో అంటే అనుచరులను తీసుకురావాలి అంటే ఇక్కడ ఏదో గందరగోళాన్ని సృష్టించాలి అన్న సందర్భంతో తను వస్తున్నారనుకొని పోలీసులు కూడా అటు కొత్తూరు పోలీసులు కూడా అటు బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. ఆ చుట్టుపక్కల గ్రామాల్లోని ఏవైతే రూట్స్ ఉంటాయో వాటన్నిటినీ కూడా అటు క్లోజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎవరైతే చాలామంది కూడా వెహికల్స్లో అనుమానితులుగా వస్తుంటారో వాళ్ళందరినీ కూడా పోలీసులు విచారిస్తున్నారు. అటు ఎక్కడికి అంటే ఎలాంటి గందరగోళం నెలకొండకుండా ఉండడానికి కూడా పోలీసులు అక్కడ చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఈ సందర్భంలోనే చాలామంది కూడా అంటే అటు దువ్వాడ శ్రీనివాస్కు నోటీసులు అందించిన సమయంలో కూడా అందరూ కూడా అచ్చెన్నాయుడుకు సంబంధించిన కేసులోనే కొత్తూరు పోలీసులు అటు దువ్వాడ శ్రీనివాస్కు నోటీసులు అందజేశారనుకున్నారు. కానీ ఏదైతే పవన్ కళ్యాణ్ పైన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల సందర్భంలోనే అటు జనసేన చీఫ్ ఆ పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో అంటే పోలీసులు అటు పవన్ కళ్యాణ్ పై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల కారణంగానే ఈ కేసులోనే అటు దువ్వాడ శ్రీనివాస్కు నోటీసులు ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు కూడా ఎలాంటి రాజకీయ పరిణామం లేకుండా కూడా విచారణకు హాజరు కావాలంటూ కూడా అటు కొత్తూరుకు సంబంధించినటువంటి పోలీసులు కూడా అటు దువ్వాడ శ్రీనివాస్కు నోటీసులు ఇచ్చిన సందర్భంలో చెప్పారు. కానీ ఈ సందర్భంలో కూడా తను పట్టించుకోకుండా తన అనుచరులను తీసుకొని రావడం పట్ల కూడా అటు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఇక్కడ ఇచ్చినటువంటి నోటీసుల సందర్భంగానే విచారణలో భాగంగా కూడా తర్వాత అరెస్ట్ చేస్తారా లేదంటే పోలీసులు కస్టడీకి తీసుకుంటారా అనే దానిపైన కూడా క్లారిటీ లేదు. కాబట్టి అంటే ఇంత గందరగోళాన్ని సృష్టించాలనే సందర్భంలోనే ఇంతమంది అనుచరులను తీసుకొని వస్తున్నారని కూడా వార్తలు వినబడుతున్నాయి. అయితే విచారణ తర్వాత అరెస్ట్ చేస్తారా లేదా అనేది అయితే తెలియాల్సి ఉంది. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.